రాంచీ వేదికగా జరుగుతున్న ఫోర్త్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ప్రత్యేక రికార్డు క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్పై సెకండ్ ఇన్నింగ్స్లో 21 పరుగులు చేయడంతో రోహిత్ శర్మ టెస్టుల్లో 4000 రన్స్ పూర్తి చేశాడు. భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్ నవన్జోత్ సింగ్ సిద్ధు కూడా తమ టెస్ట్ కెరీర్లో 4000 రన్స్ చేయలేకపోయారు. రవిశాస్త్రి 80 టెస్టుల్లో 3830 రన్స్ చేయగా సిద్ధు 51 టెస్టుల్లో 3202 రన్స్ చేశాడు. రోహిత్ శర్మ 100 టెస్ట్ ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించాడు. టెస్ట్ ఇన్నింగ్స్లో 4000 రన్స్ చేసిన భారత బ్యాట్స్మెన్ గా 9th ప్లేస్ లో నిలిచాడు. థర్డ్ డే గేమ్ కంప్లీట్ అయ్యే వరకు రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్ లో 27 బంతుల్లో 24 రన్స్ చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. టెస్ట్ కెరీర్ లో తొలి 1000 రన్స్ సాధించడానికి రోహిత్ శర్మకు 33 ఇన్నింగ్స్లు పట్టాయి. ఆ తర్వాత రోహిత్ శర్మ 18 ఇన్నింగ్స్లలో తదుపరి 1000 రన్స్, 2001 నుంచి 23 ఇన్నింగ్స్లలో 3000 రన్స్, 26 ఇన్నింగ్స్లలో 3001 నుంచి 4000 రన్స్ సాధించాడు. థర్డ్ డే గేమ్ కంప్లీట్ అయ్యే టైంకి రోహిత్ సేన వికెట్ నష్టపోకుండా 40 రన్స్ పూర్తి చేసింది. ఈ మ్యాచ్ లో విజయానికి ఇండియా టీం 152 రన్స్ దూరంలో నిలిచింది. థర్డ్ డే మూడో సెషన్లో ఇంగ్లాండ్ టీం రెండో ఇన్నింగ్స్లో 145 రన్స్కు ఆల్అవుట్ అయింది. ఈ క్రమంలో 46 రన్స్ ఆధిక్యంలో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి కేవలం 145 రన్స్కే ఆల్అవుట్ అయింది. దీంతో భారత్కు 192 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ టీం 353 పరుగులకు, ఇండియా టీం 307 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.